తారీఖు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలకి ప్రతి వందనాలు చెప్పడం కర్తవ్యం, లేకపోతే త్రిబులెక్స్ సబ్బు వాడండి. ఓకే, అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రైట్, ఇర్మియా గ్రంథం మార్చి నెల దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్నాను. నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండగా నేను వారిని గనులుగా చేసేదను. ఆమేనండి. ఇందులో వాగ్దానం నాతో కలిసి చెప్పండి. నేను వారిని గనులుగా చేసేదను. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చపలతో యేసయ్య నామాన్ని ఘనపరచండి. ఆమేన్. చూడండి, ఆ ఇమేజ్ దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు. ఆమేన్. గనులుగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. ఈ మార్చి నెల ఎంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ పరీక్షల్లో ఉన్నతమైన ఉత్తీర్ణత దేవుడు వారికి ఇచ్చి ఘన విజయం సాధించే బిడలుగా మార్చునుగాక. యేసు నామములో కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ప్రభు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నేను వారిని అల్పులుగా కాకుండా గనులుగా చేయబోతున్నాను. ఒక సేవకునిగా నా ప్రార్థన, ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని యేసు నామములో గనులుగా దేవుడు మార్చునుగాక. ఘనతకెక్కిన పిల్లలుగా మన బిడ్డలను దీవించునుగాక. ప్రభు అంటారు, వారిని అల్పులుగా చేయను, నేను వారిని గనులుగానే చేస్తాను. చాలామంది వారు చదువుకుంటున్న చోట సరిగ్గా చదువు రాలేదని వాళ్ళ మాస్టర్ గారు గద్దిస్తే, హెచ్చరిస్తే, లేకపోతే పనిష్మెంట్ ఇస్తే ఇక ఆ అవమానం తట్టుకోలేక ఇక ఎవరి కోసం నేను బతకాలనుకుని వారు నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. నేను ఆశించేది ఏమిటంటే, గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేసారి ఆ రేంజ్లోకి వాళ్ళు వెళ్ళలేదు. ఒకే స్థాయిలోకి వాళ్ళు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోలేదు. అమెరికా దేశానికి అధ్యక్షులుగా ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉంటే, అబ్రహాం లింకన్ చరిత్ర మీకు చాలామందికి తెలుసు. వారు చాలాసార్లు ప్రయత్నించగా ఆ స్థాయిలోకి వెళ్ళారు. నేను ఆశించేది ఒకటే, ఒక్కసారి మీకు ఫెయిల్యూర్ ఎదురైందని, ఒక్కసారి ఓటమి ఎదురైంది, ఇంకా నా జీవితం ఇంతే అని మీరు అనుకోవద్దు, నిరాశలో ఉండొద్దు. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని అల్పులుగా కాకుండా, అంటే మీకు చదువుతున్న పరీక్షల్లో ఒక్కసారి మార్కులు తక్కువ వచ్చినాయి అని ఇంకా నేను చదవను, నా వల్ల కాదు అనుకోవద్దు. సెకండ్ టైం ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. పట్టుదలతో సాధించలేదంటూ ఏదీ లేదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మిమ్మల్ని అల్పులుగా నేను చేయను. నా నామం పెట్టబడిన, నా పేరు పెట్టబడిన నా జనులు ఎప్పుడు కూడా గనులుగానే ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మహాగణుడైన. ఆమేన్ చెప్పండి. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా గనులుగానే ఉండాలి. గనులు అంటే గొప్పవారు, ఖ్యాతి కలిగిన బిడలు, ప్రఖ్యాతి చెందిన బిడలు. ఒక సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా ప్రార్థన ఏమిటంటే, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘంలో ప్రతి వ్యక్తి కూడా ఒక ఘనతకెక్కిన వాడిగానే ఉండాలి, గనులుగానే ఉండాలి. అంతేగాని అల్పులుగా మేము ఎప్పుడు ఇలాగే ఉంటామండి, మా స్థాయి ఇంతేనండి, మేము ఇంతేనండి అనుకోకూడదు. ఎలాంటి వాళ్ళ స్థితినైనా దేవుడు క్షణాల్లో మార్చగలిగిన శక్తి ఆయనకుంది. నా ప్రార్థన, చదువుకుంటున్న మన బిడ్డలందరినీ దేవుడు గనులుగా మార్చునుగాక. వ్యాపారం చేస్తున్న బిడ్డలు, ప్రారంభం కొంచెంగానే ఉంటుంది, కొద్ది స్థితిలోనే ప్రారంభిస్తాం. ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెంగానే ఉంటుంది, కానీ దేవుడు మహా అభివృద్ధిని ఇస్తాడు కదా. విశ్వసిస్తే ఆమెనొచ్చు కదా. ప్రారంభం కొంచెంగానే ఉంటుంది, ఇది నా వల్ల కాదనుకోకండి. ఆ కొంచెమును దేవుడు ఘనతకెక్కిన వారిగా చేయగలిగిన వాడు. అలాగే ఉద్యోగాలు చేస్తున్న బిడలు, ఎందుకు ఈ ఉద్యోగం కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే,
పైనున్న అధికారులు పెట్టే ఆ ఇబ్బంది పరిస్థితి అది తట్టుకోలేక ఎందుకు ఈ ఉద్యోగం రాజీనామా చేద్దాం అనుకుంటారు కొన్నిసార్లు. సో కొంచెం కష్టమైన ఆ ఉద్యోగంలో మీరు నిలబడితే దేవుడు మీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా, వేపాకు తినగా ఎలా తీగా మారిపోతుందో దేవుడు మీ జీవితాలను కూడా చిన్నగా చేతి పని, చాలిని జీతం, పిల్లల్ని పెంచాలి, ఇంటది కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఈ ఫీజులు కట్టాలి, నా వల్ల కాదు, ఈ ఉద్యోగం మానేస్తే బెటర్ అనుకోవద్దు. ఆ కొంచెాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు విశ్వసిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నావో, ఈ చిన్న ఉద్యోగమే, ఈ పని ఎవరు చేస్తారు, ఇది ఎందుకు అని అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అల్పులుగా ఉండవు. యేసు నామములో గనులుగా దేవుడు నిన్ను మార్చునుగాక. స్కూల్లో దేవుడు నిన్ను ఘనపరచునుగాక. కాలేజీలో దేవుడు నిన్ను ఘనతకెక్కిన స్థాయిని దేవుడు అనుగ్రహించునుగాక. నా ప్రార్థన అదే, దైవజనుడిగా నేను కోరుకుంటుంది కూడా అదే. బైబిల్లో ఎబ్బేసు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? ఎబ్బేసు. వాళ్ళ అమ్మ ఆ పిల్లోడికి ఎట్టిన పేరేంటో తెలుసా? వేదన. స్కూల్లోకి వెళ్తుంటే వేదన అంటున్నారు, కాలేజీకి వెళ్తుంటే వేదన. వేదన అని పిలిస్తే ఎంత బాధ కలుగుతుందండి? ఎందుకంటే వేదన పడుతూ ఆ తల్లి వాడిని కన్నది కాబట్టి వేదన అని పేరు పెట్టింది. కానీ దేవుడు ఆ వేదన పుత్రుణ్ణి, ఆ దుఃఖ పుత్రుణ్ణి తన సహోదరులందరి కంటే ఘనతకెక్కిన వాడిగా మార్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. నా ప్రార్థన, మీ అన్నదమ్ముల మధ్యలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ ఫ్రెండ్స్ మధ్యలో దేవుడు నిన్ను ఘనతకెక్కిన వాడిగా చేయబోతున్నాడు. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు అలా ఆదర్శవంతంగా ఉన్నాయి. నువ్వు నమ్ము, దేవుని మహిమ నువ్వు కన్నులతో చూసేదవుగాక. ఆ వ్యక్తి ఇలా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా కీడు రాకుండా తప్పించయ్యా, నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉంచు ప్రభువా. ఆయన చేసిన ప్రార్థన ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు మన పిల్లలకి అలాంటి ఎబ్బేసుకి ఇచ్చిన ఘనత యేసు నామములో ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. ప్రస్తుత కాలం, ఈ ట్రెండ్, ఈ నవ యుగంలో ఈ ప్రజల యొక్క స్థితిగతులు, ప్రజల యొక్క పరిస్థితులు ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఎంత బాధను కలిగించే సంభవాలు జరుగుతున్నాయంటే, ఘనత పొందవలసిన పిల్లలు, ఘనులుగా హెచ్చించబడవలసిన పిల్లలు, లేకపోతే కుటుంబాలు అవమానకరమైన స్థితిలో ఉండటం ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. రీసెంట్గా మీరు ఈ యూట్యూబ్ వైరల్ అయిన ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వారపూడి ప్రాంతంలో ఎంఆర్ఓగా ఒక ఉన్నత ఉద్యోగాన్ని చేస్తున్న సహోదరి సంధ్య, మీరు యూట్యూబ్ ఆన్ చేస్తేనే ప్రతి టీవీ ఛానల్లోడు న్యూస్ చెప్తూనే ఉన్నాడు. ఎవరినో ప్రేమించిందట, ప్రేమించి అన్నవరంలో పెళ్లి చేసుకుందట. ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళ అన్నదమ్ములు పెద్ద రాడు వేసి చంపేశారు. పెళ్ళైన కొద్ది గంటల్లోనే ఈ లోకాన్ని ముగించాడు ఆ సహోదరుడు. మీరు ఆలోచించండి, ఉన్నత ఉద్యోగం చేసే సహోదరి కదా, ఎంఆర్ఓ స్థానం అంటే ఎంత గౌరవం ఉంటుందండి, మంచి పేరుంది కదా. అంత ఘనతకెక్కిన ఆమె ఇలాంటి చిన్న కార్యం చేసి వచ్చిన ఘనతంతా పోగొట్టుకుంది కదా. మీరు కూడా మీకు ఇచ్చిన స్థాయి ఏంటి? ఒక దేవుని నమ్ముకున్న క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఘనతకెక్కిన స్థాయిలోనే ఉండాలి. నీతి జనుల్ని ఘనతకెక్కే స్థాయికి తీసుకెళ్తుంది, కానీ పాపము మనిషికి అవమానాన్ని మిగులుస్తుంది. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎలా ఆలోచించాలి? జస్ట్ మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చాడు, ఒక ఉన్నతమైన ఆధిక్యతనిచ్చాడు. దేవుడు నీ కొరకు కూడా ఒక మంచి భవిష్యత్తు సిద్ధపరుస్తాడు. ఎందుకు అంత తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకుంటావు? యేసు నామములో నీ మనస్సు మారి నూతన మగునుగాక, రూపాంతరము చెందుదురుగాక. చపలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? రైట్. నా ప్రశ్న, నేను వారిని అల్పులుగా కాకుండా గనులుగా చేస్తాను. ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు?
ఎవరికి ఈ గనులయ్యే స్థాయిలో దేవుడు దీవిస్తాడు? ఆలోచన కలిగి దేవుని మాటలు మీరు వినగలిగితే ఒక 5 సందర్భాలు, 5 మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ప్రశ్న నోట్ చేసుకోవాలి. ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు అనే ఆలోచన మీకు వస్తే ఒక 5 మాటలు మీకు చెప్తాను. ఈ మాటలు మీరు విని ఆలకించి ఆ ప్రకారంగా మీరు జీవించగలిగితే మీరున్న చోటే దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. మీరున్న స్థాయిలోనే దేవుడు హెచ్చించబోతున్నాడు. ఓకే, నెంబర్ 1, మొదటి మాట, ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యాన్ని భక్తులు చదువుతారు, విందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. ఆమేనని చెప్పండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్, మొదటి మాట, దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడు? నువ్వు ఉంటున్న ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, చదువైనా ఘనతకెక్కిన స్థాయి నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే నెంబర్ 1, వాక్యమును అంగీకరించాలి. తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయాలో ఉన్న స్త్రీలు గనులు. ఎందుకు? కారణం ఏంటి? రీజన్ ఏంటి అని ఆలోచిస్తే వారు వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించేవాళ్ళంట. పౌలు శీల చెప్పిన వాక్యాలు అలా ఉన్నాయో లేవో లేఖనాన్ని ప్రతిరోజు పరిశీలన చేస్తూ ఉండేవారంట. అందుకే తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే బెరయాలో ఉన్న స్త్రీలకి ఒక గొప్ప ఘనత ఇచ్చాడు దేవుడు. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నీకు ఘనత రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా, రాత్రింబగళ్ళు కృషి చేస్తున్నావు, నిద్రహారాలు మానుకొని ప్రయోజకుడు అవ్వాలని ఎన్నో విధాలుగా శ్రమిస్తున్నావు. మంచిదే. కానీ నువ్వు ఆ ఘనతకెక్కేవాడిగా ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు వినే వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నావు? నువ్వు వింటున్న వాక్యాన్ని ఏ మనసుతో అంగీకరిస్తున్నావు? వాళ్ళు సాత్వికమైన మనసుతో, ఆసక్తితో పౌలు శీల చెప్పిన వాక్యాల్ని అలా ఉన్నాయో లేవో లేఖనాన్ని ప్రతిరోజు పరిశీలించి అంగీకరించారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని గనుల స్థాయిలో ఉంచాడు. నా ప్రార్థన, ఎవరైతే వాక్యాన్ని 100% అంగీకరిస్తారో వాళ్ళని ఎప్పుడు దేవుడు ఘనతకెక్కే స్థాయిలో నిలుపునుగాక. కొంతమంది వాక్యము ఎలా అంగీకరిస్తారంటే 30 అంగీకరిస్తారు. కొంతమంది 60 వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది. కొంతమంది 100% వాక్యాన్ని విని సాత్వికమైన మనసుతో అంగీకరిస్తారు. కాబట్టి వాళ్ళ జీవితాలు 100 ఫలించే ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఈ మార్చి నెలలో గనులుగా చేయాలని కోరుకుంటున్నాడు. అలాంటి గనులుగా నువ్వు మారాలంటే వాక్యాన్ని అంగీకరించే మనసు నీకు ఉండాలి. వాక్యాన్ని స్వీకరించే మనసు నీకు ఉండాలి. వాక్యం గురించి కొన్ని మాటలు చెప్తాను. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. వాక్యం ఇలా రాయబడి ఉంది కదా, వాక్యము వెల్లడగుడుతోడనే వెలుగు కలుగుతుంది, అవి తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది. నీ వాక్యము నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగు చేసింది. వాక్యం యొక్క మాధుర్యం ఎంత గొప్పదంటే, నీకు తెలివితేటలు కావాలన్న దేవుని వాక్యమే, నీకు ఆరోగ్యం కావాలన్న దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. ప్రతిరోజు దేవుని వాక్యమే మనకి ఘనతనిచ్చేది. బైబిల్ చెప్తుంది కదా, వారి చేతిలో 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గం ఉన్నది, భక్తులకి ఇదే ఘనత. చదివారా ఆ మాట? 149వ కీర్తన 9వ వచనం. 149వ కీర్తన, వారి చేతిలో 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఉంది, ఆయన భక్తులందరికీ ఆ భక్తులందరికీ కూడా ఘనత ఆ వాక్యం ద్వారానే. 2 అంచుల వాడి అయిన ఖడ్గం అంటే దేవుని వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గం.
అది హృదయాన్ని, అంతరంగాల్ని పరిశోధించేది. ఆ వాక్యం ద్వారానే ఎలాంటి వారికైనా ఘనత గనులుగా మారుస్తుంది. యేసయ్య అలాంటి కృపను మీకు అనుగ్రహించునుగాక. వాక్యాన్ని గురించి భక్తులు అన్నారు, ఆత్మకు ఆహారము. నువ్వు భౌతికంగా బ్రతకడం కోసం ఉదయకాలం, మధ్యాహ్నం, ఆ తర్వాత మధ్యలో స్నాక్స్, సాయంకాలం, మళ్ళీ అర్ధరాత్రి గడ భార్యను తన్నుకుంటా ఆమ్లెట్ అయ్యి అంటాడు. ఈ బాడీ కోసం ఎంత ఫుడ్ మెయింటెనెన్స్. అలాగే నువ్వు ఆత్మీయంగా బ్రతకాలంటే కూడా వాక్యాన్ని ఆ విధంగా నువ్వు స్వీకరించాలి. ఉదయకాలం, మధ్యాహ్న కాల సమయం అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం మీద నీకు ఆ మనసు రావాలి. పాదములకు దీపము, త్రోవకు వెలుగు. నువ్వు ఎలా వెళ్ళాలో ఒక లైట్, ఒక మార్గాన్ని చూపేది దేవుని వాక్యం. అలాగే విత్తనం లాంటిది దేవుని వాక్యం. ఒక విత్తనం నాటిన తర్వాత ఎలా ఫలం వస్తుందో అలాంటి ఫలితం ఉంది దేవుని వాక్యానికి. నా ప్రార్థన, మీ ఆత్మీయ జీవితాన్ని వాక్యపు వెలుగులో దేవుడు దిద్ది సరిచేయునుగాక. ఈరోజు ప్రత్యేకంగా ఈ మొదటి పాయింట్లో 7 విలువైన మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీరు నోట్ చేసుకోవాలి. ఈ మాటలు మీకు ఎంతో దీవెన. బైబిల్ యొక్క గొప్పతనం గురించి 7 మాటలు మీకు చెప్తాను. ఈ పాయింట్లో బైబిల్ యొక్క గొప్పతనం అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని, ఘనత నీకు రావాలంటే ఈ వాక్యం ద్వారా నీకు ఘనత వస్తుంది, గనులుగా నీకు చేస్తాను. అయితే బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే 7 సందర్భాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈరోజు ప్రస్తుత కాలం ట్రెండ్, ఇప్పుడు యువతరం చాలామంది ఏఐ కదా, ఒక అద్భుతమైన చదవండి దాని ఇంగ్లీష్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. నీకు ఏది కావాలన్నా అది క్షణాల్లో నీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది కదా. మన వాగ్దానం కొరకు ఈమెయిల్స్ తయారు చేయనని ఈ డిజైన్ చేసే తమ్ముడోళ్ళకి చెప్పాను. జీసస్ హ్యాండ్ ఉండాలి, దాంట్లో పిచ్చుకు వచ్చి ఆహారం తింటున్నట్టుగా రెడీ చేయంటే ఆ హ్యాండ్స్ వస్తున్నాయి కానీ దాంట్లో గింజలు రావట్లేదు. ఒకవేళ గింజలు వచ్చినా సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అప్పుడు ఏఐని అడిగారంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చక్కగా రెడీ చేసి పెట్టింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీకు ఏది కావాలన్నా ఆ ఏఐని అడిగితే అలా తీసుకొచ్చి పెడుతుంది కదా. ఈ ఏఐ గురించి బైబిల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాశాడు. అందుకే నీకు రిఫరెన్స్లతో సహా చెప్తాను. ఏఐ ఈక్వల్ టు చదువు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అంత్య దినములలో తెలివి అధికమవుతుంది. దానియేలు ఈ మాటలు మరుగు చేయక అంత్యకాలం వరకు ఈ గ్రంథంలో ముద్రించు. చాలా మంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమవుతుంది. ఓకే, తెలివి అధికమవుతుంది అంటే ఏఐ నీకు నేర్పిస్తుంది ఏంటి? ఎంత తెలివితేటలో. అంత్య దినాల్లో తెలివి ప్రజల్లో అధికమవుతుంది. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఆ ఏఐ గురించి రాశాడు వాక్యంలో, కొన్ని వందల సంవత్సరాల క్రితమే. అందుకే నువ్వు దేవుని వాక్యాన్ని ఇంట్రెస్ట్గా విను. దేవుని వాక్యం మీద బాధ్యత కలిగిన వ్యక్తిగా నిలుచు. ఆ వాక్యమే నువ్వు చేసే ప్రయత్నాల్ని సఫలం చేస్తుంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు విఫలమవుతుందంటే వాక్యం మీదకి నీ మనసు వెళ్ళలేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు దానియేలు గ్రంథంలో రాయించాడు. తెలివి అధికమవుతుంది. ఈ ఏఐ అనే కాదు, ఇంకా చాలా ఎన్నో వచ్చేసినాయి. ఈ తెలివిని గురించి ముందుగానే దేవుడు వాక్యంలో రాయించాడు. నెంబర్ 2, సెల్ ఫోన్. మీరు నోట్ చేసుకోవాలి. సెల్ ఫోన్ రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్, అమ్మో, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. అడుక్కున్నవాడి చేతిలో కూడా ఉంది. 2 ఫోన్లు ఉన్నాడికి, టచ్ ఫోన్ ఉంది, మామూలు ఫోన్ కూడా ఉంది. అందరి చేతిలో ఫోన్ ఉంది. ఫోనే ప్రపంచం అయిపోయింది కదా. ఫోన్ లేకపోతే ఏమీ జరగట్లేదు. ఇప్పుడు గుళ్ళో కూర్చున్నా, బళ్ళో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఫోన్తోనే జీవితమే ఫోన్తోనే. ఈ ఫోన్ అవసరమే. అది ఎలా ఉపయోగిస్తే అంత దీవెనకరంగా నీకు ఉంటుంది. ఈ ఫోన్ గురించి మహారాజు సొలొమోన్ ప్రసంగి గ్రంథంలో
కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాశాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతాను ఒకసారి వినండి. లాస్ట్ వర్డ్ చూడండి, 10వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ఆకాశ పక్షులు సమాచారాన్ని కొనిపోయేటట్లుగా, మీరు లేఖనాల్లో మనం చదువుకున్నట్లయితే శాటిలైట్ సమాచారాన్ని తీసుకుని వెళ్ళిపోయింది, అదే సెల్ ఫోన్. కొన్ని వందల సంవత్సరాల క్రితమే మహారాజు తెలివితేటల జ్ఞానంతో ఈ మాటలు రాశాడు. ఆకాశ పక్షులు గాల్లో వార్తలు వెళ్ళిపోతున్నాయి. ఎలా? కొన్ని వందల సంవత్సరాల క్రితం మీద రాశాడు. సెల్ ఫోన్ గురించి ప్రసంగి గ్రంథంలో అద్భుతంగా రాయబడి ఉంది. ఎవరైనా అడిగితే చెప్పండి. బైబిల్ గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, కానీ బైబిల్ ఎంత ఉన్నతమైనదో ఒకసారి ఆలోచించండి. 3, థర్డ్ వన్, పెట్రోల్. రాసుకోండి, పెట్రోల్. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే పెట్రోల్ లేకుండా ఏమైనా అవుతుందా? డీజిల్ లేకుండా ఏమైనా అవుతుంది? ఏమి, ఎక్కడ కదలలేం కదా. పెట్రోల్ గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుని లేఖనాలు రాయబడి ఉంది. చదవండి, ద్వితీయోపదేశకాండం. నేనే చదువుతూ ఉంటాను, మీరు రిఫరెన్స్లు చెప్తా, నోట్ చేసుకుంటాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 19వ వాక్యం. మీరందరూ నోట్ చేయాలి ఈ మాటలు. ద్వితీయోపదేశకాండం 33:19 కింద వచ్చిన చదువుతున్నాను చూడండి. సముద్రముల సమృద్ధిని ఎక్కడ దాచాడంట దేవుడు? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. అదే పెట్రోల్. దాచిపెట్టాడు దేవుడు ద్వితీయోపదేశకాండం 33:19. ఈ రోజున పెట్రోల్ ద్వారా ఎన్ని వాహనాలు ప్రయాణం అవుతున్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుడు దాచిపెట్టాడు, రాసిపెట్టాడు. కనుక నీకు ఘనతనిచ్చే దేవుని వాక్యాన్ని ఎలా సన్మానిస్తున్నావు? నీకు కడుపు నొప్పి వస్తే తల దగ్గర పొట్ట మీద పెట్టుకోవడానికి కాదు బైబిలు. కొంతమంది తలపొడి వస్తే తల మీద పెట్టేసుకుంటారు బైబిల్. దానికోసం కాదు బైబిలు. ఎంత చక్కని గ్రంథం, దివ్యమైన గ్రంథం దేవుని వాక్యం. నెంబర్ 4, కారు. హలో, ఉన్నారు ఇక్కడే? కారు. ఈ రోజున కారు లేని ఇల్లు లేదు, అందరికీ కారులే. మీ అందరికీ దేవుడు కార్లు ఇచ్చునుగాక. ఓకే, ఆల్రెడీ ఉంది కదా, ఇంకోసారి కూడా ఆమెనంటే ఇంకో డబల్ కార్లు వచ్చేస్తాయి. ఆమె కొత్త కార్లు వేస్తారు. కారు ఉండాలి, వెహికల్ ప్రయాణం చేయడం, మీరు మీటింగ్స్కి రావాలని. కానీ కారు లేకుండా ఏం జరగదు కదా. ప్రస్తుత కాలం కారును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడు. చదువుదామా? నహోము గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. నేను చదువుతూ ఉంటాను, మీరు బైబిల్ చూసి టిక్ చేసుకుంటూ ఉండాలి. నహోము గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. నన్ను రిఫరెన్స్, నహోము గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా, వన్ సెకండ్ నాన్న, నహోము గ్రంథం 2:4. వీధుల్లో రథములు మిక్కిలి తొందరగా పోవచ్చున్నవి. తీసిన వాళ్ళు చూడండి. రాజమార్గంలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెడుతున్నాయి. అవి దివిటీల వలె కనబడుతున్నాయి, మెరుపుల వలె పరిగెత్తుతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి, చప్పట్లు కొట్టండి ఒకసారి యేసయ్యకి మహిమకి. వీధుల్లో రథములు పరిగెత్తినట్లుగా రాజమార్గంలో పరిగెడుతున్నాయి, మెరుపుల వలె పరిగెడుతున్నాయి. ఇదే కారు. కార్లు ఈరోజు ఎంత వేగంగా పరిగెడుతున్నాయి, చాలా వేగంగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే నహోము ప్రవక్త కార్ల గురించి రాశాడు. ఎన్నైనా ఇప్పటికి 4. 5వది ఫ్లైట్. ఇప్పుడు ప్రయాణం చేయాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే ఫ్లైట్, విమానం కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాసిపెట్టాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. హోషేయ గ్రంథం 11:11. హోషేయ గ్రంథం 11:11. రెడీ? అక్కడ లేఖనం మనం చదివితే, వారు వణుకుచు పక్షులు ఎగురినట్లుగా ఐగుప్తు దేశం నుండి వచ్చేదరు, గువ్వలు ఎగురినట్లుగా అష్షూరు దేశం నుండి ఎగిరి వస్తారు. నేను వారిని తమ నివాసములలోనికి కాపురం ఉంచుతున్న ఇదే యెహోవా. అక్కడ రాయబడిన మాట అంటే, పక్షులు ఎగిరి వచ్చినట్లుగా వారు వచ్చేదరు. ఏంటిది? విమానం కాదా?
ఎగిరి వచ్చేటట్లుగా ఎలా? దేవుడు హోషేయ గ్రంథంలో 11 కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించాడు. అసలు నీకు బైబిల్ గురించి అవగాహన ఉంటే బైబిల్ పుస్తకాన్ని నీ గుండెల్లో ఎంత భద్రంగా దాచుకుంటావో. ప్రతి ఆదివారం 4-5 బైబిల్ దొరుకుతాయి నాకు మందిరంలో. వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ ఫోన్ వదిలేళ్ళి వాళ్ళు ఒకడు ఉండడు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి బైబిల్ వచ్చే వారం వస్తాంలేండి, వచ్చే వారం దాకా ఇక్కడే ఉండాలి. అది నువ్వు ఎంతగా బైబిల్ని ప్రేమిస్తావో అంతగా నీ భవిష్యత్తు ఉంటుంది తమ్ముడు. బైబిల్ తెచ్చుకోకుండా సెల్ ఫోన్ తెచ్చుకుని మందిరానికి రావద్దు. ఫోన్తో పాటు బైబిల్ కూడా ఉండాలి. దివ్య గ్రంథం ఇది. ఏమనుకుంటున్నావు దేవుని వాక్యం గురించి? ఈరోజు విమానాలు అనేకులు ప్రయాణం చేస్తున్నారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు బైబిల్లో రాయించాడు. పక్షులు వాళ్ళు ఎగిరి వస్తారు అని. 6 కరెంట్. నోట్ చేస్తున్నారా? కరెంట్, పవర్. ఈ రోజున కరెంటు లేకుండా ఏం జరుగుతుందో చెప్పండి. అసలు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఈ మైక్ శబ్దం వింటున్నామంటే, సౌండ్ సిస్టమ్ పలుకుతుందంటే పవర్ లేకుండా ఏమీ జరగదు. కరెంటుని గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో రాయించాడు. ఏమని రాస్తారో తెలుసా కరెంటు గురించి? యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వాక్యం. 28:3. మనుష్యులు చీకటికి అంతము కలుగు చేస్తారు, గాఢాంధకారంలోనూ మరణాంధకారంలో ఉన్న రత్నముల వలె వెతుకుదురు, భూమి అంతముల వరకు సంచరించరు. ఆ మాట చూడండి. మనుష్యులు చీకటికి అంతము కలుగు చేస్తారంటే అదే కరెంటుని కనుగొట్టం, వెలుగు. చీకటి లేకుండా చేశారు, అదే పవర్, కరెంటు. ఓకే, యోబు గ్రంథంలో ఎంత అద్భుతంగా రాశారండి. ఈరోజు కరెంట్ లేకుండా ఏమీ జరగదు. సో చాలామంది బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పండి, ఇంత చక్కని దివ్య గ్రంథం దేవుని వాక్యం. పిల్లలకి చెప్పండి, అరే బాబు నీ ఫ్యూచర్ గురించి కూడా బైబిల్లో రాస్తుంది, అనుదినము జీవాహారమైన దేవుని వాక్యం చదువు అని చెప్పండి వాళ్ళకి. అదే ఘనతనిచ్చేది వాళ్ళకి. సో చివరిది 7వ మాట. బైబిల్ గొప్పతనం గురించి 7 మాటలు మీకు చెప్తున్నాను. 7వది కరోనా వైరస్. హలో, 2020 అందరినీ కుదిపేసింది కదా కరోనా వైరస్. కరోనా వైరస్ గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించాడు. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 11వ వాక్యం. కీర్తనల గ్రంథం 38:11. నా స్నేహితులు నా చెలికాండ్రు నా తెగులును చూసి ఎడమగా నిలుచుచున్నారు, నా బంధువులు కూడా దూరంగా ఉన్నారు. ఏంటిది? కరోనా వైరస్ తెగులు చేత వాళ్ళు దూరం అయిపోయారంట. ఎవరు క్వారంటైన్లో వాళ్ళ భార్య కూడా రాదు లోపలికి, ఎందుకంటే వైరస్. ఓకే, ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడండి. మరి ఇంకా చాలా ఉన్నాయి. నేను జస్ట్ మీకు ఒక 7 విషయాలు సెలెక్టెడ్గా మీకు చెప్పాను. ఇలాంటి విషయాలు ఎన్నో టీవీ గురించి, బోల్డని వస్తువుల గురించి దేవుడు బైబిల్లో ముందుగా రాయించాడు. రేడియో గురించి, శవములు కుట్లుగా పడేస్తే ఎవడు వాటిని పాతి పెట్టడంట. ముందే ఇర్మియా గ్రంథంలో రాశాడు. అది కరోనా వచ్చినప్పుడు ఇక పాతి పెట్టేది ఏమీ లేదు కదా. మరి జరగబోయే సంగతులు, రేపు ఏం జరుగుతుందో, ఫ్యూచర్ ఏంటో, నీ పిల్లల గురించి నువ్వు కలలు కనవలసిన పని లేదు. దేవుడు బైబిల్లో ముందుగానే రాయించి పెట్టాడు. యేసు నామములో దివ్యమైన వాక్యం మీ గుండెల్లో స్థిరపరచబడునుగాక. వాక్యమే మీ బిడ్డలందరికీ మీకు ఘనతనిచ్చునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి అందరూ చేతులు పైకెత్తి ఆ బైబిల్ చేత పట్టుకుని ఒకసారి 2 చేతులు అలా పైకెత్తి బైబిల్ గొప్పతనాన్ని గురించి ఒక్కసారి అలా చేతులు ఊపుతూ స్తోత్రం నాయన, పరిశుద్ధుడా స్తోత్రం. భక్తులందరూ ఒకసారి గట్టిగా అందరు చేతులు అలా బైబిల్ పట్టుకుంటూ ఎఫ్ హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. చేతులు ఊపుతూ బైబిల్ పట్టుకుని నా యేసయ్య ఆరాధనని, నీ వాక్యమే బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధనని. చేతులు
క్షేమము శాశ్వత. చేతులు పైకి బైబిల్ దయచేవాడవు మహోన్నతమైనని ఉపకారము తలంచుచు. బైబిల్ మోయండి. నీ కృపలోనే పరవశించు. ఆరాధన నీకే, స్తుతి ఆమేన్. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప దివ్య గ్రంథం మన చేతిలోకి రావటానికి విలియం టెండల్ బైబిల్ కోసం ఎంతో కష్టపడ్డాడండి. ఇంగ్లీష్లో అనువాదం చేయటానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయన అనువాదం చేస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవ విరోధులు అతన్ని ఎంత శ్రమ పెట్టారో తెలుసండి. తారేసి ఒక కొయ్యికి కట్టేసి అంటించేశారండి. అంత కష్టపడితే బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా గణపరుస్తున్నావు. ప్రభు అన్నాడు కదా, నన్ను గణపరచు వారినే. అందుకే దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలి. అంతా తెలుసు అని అనుకోవద్దు. మనకి బైబిల్లో తెలిసింది 1%. ఎన్నో విలువైన సత్యాలు, జరగబోయే సంగతులు, ఈ యుగాంతం ఎలా జరుగుతుందో అన్ని విషయాలు దేవుడు చెప్పాడు. యేసు నామములో వాక్యము ద్వారా నీకు ఘనత వచ్చునుగాక. ఆమేనండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి రెండో పాయింట్లోకి వెళదాం. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, చాలామంది పిల్లలు ఈ మాట వినాలి. ఎగ్జామ్స్ రాస్తున్న చాలామంది పిల్లలు. ఒక పిల్లోడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తున్నాడు. అందులో వచ్చిన విచిత్రమైన క్వశ్చన్ ఏమిటంటే, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ప్రశ్న వచ్చిందంట. ఒక చిన్న కొటేషన్, ఇది మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తాను. జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుందని క్వశ్చన్ వచ్చిందంట. ఒకడు ఆన్సరు పూరి అని రాశాడంట. ఆ వెనకాలడు కాపీ రైటర్ ఒకడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రతిదీ కాపీ రైట్లే కదా మొత్తం. ఆ ప్రతిదీ కూడా కాపీ రైటే కదా. కాపీ లేకుండా ఏమీ లేదు, అదంతా కాపీ. ఆడు పూరి అని రాస్తే సేమ్ అని ఆన్సర్ రాసేస్తే కాపీ రైట్ అనుకుంటాడేమని పక్కోడు చపాతి అని రాశాడంట. తెలివితేటలు ఎట్లా, చదువులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆడేమో జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉందని పూరి అని రాశాడు, కరెక్టే. వీడేమో కాపీరైట్ అయిపోద్దని చపాతి అని రాశాడు. బాగా వింటున్నారు నువ్వు, బాగా చపాతి అని రాశాడు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్ అక్క, అమ్మ టీచర్లు అందరికి వందనాలమ్మా, అయ్యా మాస్టర్లు అందరికి వందనాలు అయ్యా, అద్భుతంగా ఈ రెండిట్లకి కరెక్ట్ ఆన్సర్ అని రెండిట్లకి రైట్ కొట్టేసి మార్కులు వేసేసిందంట. ఆ స్కూల్ ప్రిన్సిపల్ మేడం చూసి ఆశ్చర్యపోయి బెత్తరపోయి, ఏంటి పూరికి కరెక్ట్ ఆన్సరే, చపాతీకి కరెక్ట్ ఆన్సర్ ఎలాగేసావు మేడం అని అంటే, ఆ టీచర్ తెలివితేటలు ఉపయోగం చెప్తున్నారు, రెండింటికి వాడేదో ఒకటే పిండి కదా అంటుందట. ఎలాగ అయిపోయింది చూడండి చదువు. తెలివితేటలు ఎలాగ అయిపోతుంది, ఇలా ఉంటుంది చదువులు. వాక్యం చదవండి, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ఏమంటే సైంటిస్టులు అందరూ గొప్పోళ్ళు ఎలాగయ్యారండి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మత్తు, అది ఎలా కనుగొన్నాడు? ఆదాము ప్రక్కటెముకలోంచి ఒక ఎముక తీసేటప్పుడు గాఢ నిద్ర, అదే మత్తు. జేమ్స్ సిన్సాన్ చక్కగా అది తయారు చేశాడు కదండి. దేవుని పిల్లలు మీరు ప్రయోజకులు అవ్వాలి. దేవుడు మిమ్మల్ని గనులుగా చేస్తానంటున్నాడు. యేసయ్య ఆ ఘనత మీకు ఇవ్వటం కొరకు దేవుని వాక్యాన్ని మీరు ఘనపరచండి, ఆ వాక్యాన్ని అంగీకరించండి. వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, దిగులు పడకు నిన్ను బలపరుస్తాను, కృంగిపోయినప్పుడు ఏ వాక్యం నేను ధైర్యపోయి, అన్ని చక్కని దేవుని గ్రంథం దగ్గరికి రండి. మీకు కష్టం వస్తే మనుషుల దగ్గర చెప్పుకోకండి, ప్రభు పాదాల దగ్గర దేవుని వాక్యం దగ్గరికి వస్తే అన్ని విషయాల్లో దేవుడు మీకు ఆదరణ కలుగు చేస్తాడు. మన పిల్లల్ని దేవుడు ఘనపరచునుగాక. రెండో మాట, నేను వారిని అల్పులుగా కాకుండా గనులుగా చేస్తాను. ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు చదువుదాం. రెండో మాట, యెషయా ప్రవచన గ్రంథం
52వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై గనుడుగా ఎంచబడతాడు. ఆమేనని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవదిగా లేఖనాన్ని మనం గమనిస్తే ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు, నేను వారిని అల్పులుగా కాకుండా గనులుగా చేస్తాను. ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు అని అంటే వివేకంగా ప్రవర్తించాలి. మీ పక్కలకి షేక్ అండి, చెప్పండి, వివేకంగా ప్రవర్తించాలి. ఆమేన్. వివేకం అవసరం. ప్రతి క్రైస్తవుడు కూడా వివేకం అవసరం. నా సేవకుడు వివేకంగా ప్రవర్తిస్తాడు. వివేకం ప్రతి ఒక్కరికి కావాలండి. సేవకుడు అంటే సేవించేవాడు, దేవుణ్ణి పూజించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి కొనియాడే వ్యక్తికి వివేకం కావాలి. వివేకం కలిగి ప్రవర్తిస్తే అతడు ప్రసిద్ధుడవుతాడు, హెచ్చింపబడతాడు, మహాగణుడుగా ఎంచబడతాడు. ఆమేన్. దేవుని వాగ్దానం ఇది. నేను వారిని గనులుగా ఎంచుతాను, గనులుగా చేస్తాను. ఎవరిని పడితే వాళ్ళని కాదు. నువ్వు ఖచ్చితంగా వివేకం కావాలి. నీకు వివేకం అవసరం. ఈరోజు చాలామందికి తెలివితేటలు ఉన్నాయి కానండి, వివేకం లేదు. వివేకం అంటే చెప్పనా, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, అమ్మని ఎలా గౌరవించాలి, నాన్నగారికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అత్తని ఎలా చూడాలి, మావయ్య గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, మరిది గారిని ఎలా చూడాలి, నాయనమ్మని ఎలా చూడాలి, అమ్మమ్మని ఎలా చూడాలి, ఇవి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, కనీస ఇంగిత జ్ఞానం ఈ రోజున చాలామంది బిడ్డల్లో కనబడట్లేదు. అందుకే వాళ్ళకి ఘనత రావట్లేదు. దేవుడు నేను గనులుగా చేస్తానన్నాడు కదా, నీకు ఆ గనులుగా రావాల్సిన స్థాయిలోకి నువ్వు అడుగు పెట్టాలంటే వివేకము. కొంచెం ఆగి ఆలోచించు, మనసు పెట్టు. ఇప్పటికే సమయం అంతా గడిచిపోతుంది కదా, ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకుని, ప్రభా నేను ఏం చేస్తున్నా, నేను ఏం చేయాలి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా ప్రవర్తించకూడదు, కొంచెం మనసు పెట్టండి. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ఒక రైట్ అడుగు వేయటానికి మీకు దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే గబగబా పరుగులు తీసి ఇబ్బంది పడవలసిన పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఒక సేవకుడిగా నేను ఆనందిస్తూ కోరుకునేది ఒకటే, మీకు అందరికీ దేవుడు వివేకం అనుగ్రహించునుగాక. మీరు అడగవచ్చు, అన్నయ్య వివేకం అంటే ఏంటి? యోబు గ్రంథం 28:28. యోబు గ్రంథం 28:28. అక్కడ ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మరియు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం. నీకున్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి చూసావా, ఆ చెడ్డ అలవాట్లు, ఆ చెడు స్నేహాలు ఉన్నాయి చూసావా, దాన్ని వదిలేయటమే వివేకం. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో కూడా నీకు తెలియాలి. కనబడిన వాళ్ళందరితో స్నేహం చేయొద్దు. నేను ఒక ₹1,00,00,000 మాట చెప్తాను, ఈ మాట స్టార్ అని పెట్టుకొని రాసుకోండి. అందరితో సమాధానం కానీ, అందరితో సమాధానం కానీ పరిశుద్ధులతోనే సహవాసం. స్టార్ అని పెట్టుకుని రాయక, అందరితో సమాధానం, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళైనా నచ్చినపోయినా ప్రైజ్ లాడ్ అని ఒక మాట చెప్పే చాలు. అందరితో సమాధానంగా ఉండు, కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే. ఎవరు పడితే వాళ్ళతో నీ చెయ్యి కలిపావా, స్నేహం చేసావా, యెహోషాపాతులాగా వాడ మునిగిపోయే ప్రమాదం ఉంది, వాడ బద్దలయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకే స్నేహం అందరితో చేయొద్దు. దుష్ట సాంగత్యం మంచోళ్ళు కూడా చెడగొట్టేస్తుంది. ప్రస్తుతం ఎంత మంచిగా ఉండేవాళ్ళు ఇలా పాడైపోయారేంట్రా బాబు అంటే వాళ్ళ స్నేహం సరిగ్గా లేక. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఆలోచించు, వాళ్ళు మంచోళ్ళేనా, పేరుకి పైకి బాగా మంచిగా కనబడుతున్నారా, నిన్ను ముంచేసే వాళ్ళ ఒకసారి ఆలోచించు.
అది వ్యాపారమైనా, చేతి పనైనా, చదువైనా, ఉద్యోగమైనా, నీ కొలిక్కైనా కావచ్చు. ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయొద్దు, వివేకంగా ఆలోచించు. బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? సో డ్రింకింగ్ హ్యాబిట్ కొంతమంది కూడా, వాళ్ళు చదువుకున్నారు అయినా డ్రింక్ చేస్తుంటారు. విఐపి తాగుబోతులు మాట వెళ్ళు. అరే, ఈ ఆల్కహాల్ ద్వారా లోపల అవయవాలు పాడైపోతే కొంచెం కూడా వివేకంగా ఆలోచించలా? ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, ఎవరో పిలిచారు. విజిటింగ్ వెళ్తున్నప్పుడు ఆ వీధిలో, అయ్యా మా కోసం కూడా ప్రార్థన చేయండి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ భార్య అప్పుడప్పుడు చర్చికి వెళ్తుందంట, భర్తకి ఏడాదికి ఒకసారి చర్చికి వెళ్తుంటాడు. ఆ వెళ్ళిన ఆ ఇంట్లో వెళ్ళటం చూడటమే, ఆ టేబుల్ మ్యాట్ మీద ఇన్ని ప్యాకెట్లు ఉన్నాయి, ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు వాడు. వచ్చిన సంపాదన అంతా పోగొట్టేశాడు. అరే, ఇంత కష్టపడుతున్నాం పిల్లల కోసమే కదా, ఇంత కష్టపడుతున్నావు, ఒక ఇల్లు సంపాదించి ఇంత కష్టపడుతున్నావు, పొలం సమకూర్చుకో, ఏమీ లేదు. వచ్చినట్లుగా ప్యాకెట్లు పాడు చేశాడు. ఈరోజు చాలామందికి వివేకం లేదు. వాళ్ళ సంపాదన ఏమవుతుంది? ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు కదా, మీ సంపాదన ఇంకా అప్పులు అయిపోతున్నారంటే, ఉద్యోగాలు చేసి అప్పులు అవుతున్నారండి ఏంటి? ఇప్పుడు చాలని జీతంతోనే 4 రాళ్ళు వెనకేసుకున్నారు కదా, ఉద్యోగస్తులకు అప్పులేంటి? నాకు అర్థం కాదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా. దేవుడు మీకు వివేకాన్ని ప్రసాదించునుగాక, జ్ఞానం వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలివితేటలు కావాలి. పరిశుద్ధాత్ముడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేయనుగాక. బైబిల్లో ఒక వ్యక్తిని ఇందులో మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనం చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 30వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఆయన పేరు దావీదు. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు దావీదు, బహు వివేక ఆ మాట టిక్ చేయండి అయ్యా, దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించి రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కింది. ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఆమేనండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. సౌలు సేవకుల కంటే దేవుడు దావీదుని బహు ఘనతకెక్కిన స్థాయిలో తీసుకెళ్ళిపోయాడండి. కారణం ఒకటే, వివేకంగా ప్రవర్తించాడు. ఒక సేవకుడిగా నా ప్రార్థన, మీ ఆత్మీయ జీవితంలో మీకు తీర్చగలిగిన స్థామత ఉందనుకోండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు లోన్ పెట్టుకుంటే పర్వాలేదు, ఆ ఇల్లు కట్టుకోవాలి, మరి ఎలా కట్టుకోవాలి? లోన్ ఖచ్చితంగా అవసరం. లేకపోతే నీకు వెనకాల పొలము ఆస్తి ఉంది, ఓకే, నో ప్రాబ్లం, అలా తీర్చుకునే అవకాశం ఉందంటే ప్రయత్నించేయండి. కానీ ఏమీ లేకుండా కూర్చుని తింటే రాళ్ళైనా కరిగిపోతాయి కదా. అందుకే కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను, కొంచెం మనసు పెట్టండి అని చెప్తున్నాను. దేవుడు మీకు ఈ విషయాల్లో వివేక జ్ఞానాన్ని ప్రసాదించునుగాక. దైవ కృప మీ మీద ఆవరించునుగాక. ప్రత్యేకంగా భార్యాభర్తల కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాను. నీ భర్త అన్యుడా, ఎలా రక్షించుకోవాలో వివేకంగా ఆలోచించి, అబీగయలాగా ఆలోచించు. నీ భార్యకి ఇంకా మారు మనసు లేదా, ఎలా దేవునిలోకి నడిపించాలో ఆలోచించి. నీ పిల్లలు నీ మాట వింటలేదా, వాళ్ళని ఎలాగ చెప్తే వింటారో మనసు పెట్టి వివేకంగా ఆలోచించి దగ్గర చేర్చుకుని సన్నిధికి నడిపించు. అంతేగాని వాళ్ళు రారులేండి, వాళ్ళ మాట వినరండి, ఇంతేనని అనుకుంటే ఎంతకాలమైనా అలా ఉంటారు వాళ్ళు. నీకు ఒక వివేకం కావాలి. ఎలాగా? అందుకే బైబిల్లో చెప్పారు కదా, వాక్యం లేకుండానే జ్ఞానవంతురాలైన స్త్రీ తన భర్తని రక్షించుకోవచ్చట. మీ సత్ప్రవర్తన బట్టి. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా అనండి. మీకు ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు చెప్తూ ఉంటే బాగా అర్థమవుతుంది, బాగా వింటారు కూడా. రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు ఇచ్చిన వినరు, కానీ ఇలాంటి మధ్యలో చిన్న చిన్న ఇల్లిస్ట్రేషన్స్, చిన్న చిన్న సందర్భాలు చెప్తే చెవి కోసుకుని మరీ వింటారు. కొత్తగా వివాహం అయిందంటే భార్యాభర్తలు ఇద్దరికి, కొద్ది రోజులు గడుస్తుంది, 6 నెలలు గడిచింది. భార్య అన్నదట, ఏమండి కాఫీ పెట్టుకురండి అన్నదంట. వాస్తవంగా కాఫీ ఎవరు పెట్టుకొస్తారు సాధారణంగా? చెప్పండి తల్లులారు మీకే. అక్కోళ్ళు లేకపోతే భార్య తన భర్తని గౌరవిస్తూ, భార్యాభర్తల బంధంలో భర్త భార్యని ఇప్పుడు ప్రేమతో చూడాలి, భార్య భర్తకి ఇప్పుడు విధేయత చూపించాలి, కుటుంబం బాగుంటుంది.
సరే భార్య అడిగిందంట, కాఫీ పెట్టుకురండి అన్నదట. మనోడు వెంటనే స్టన్ అయ్యాడు. ఏంటి, నాకు నువ్వు కాఫీ ఇవ్వాలి కానీ నీకు నేను కాఫీ తీసుకురావటం ఏంటని అడిగాడు. తీసుకురానంటే సర్లే మొదట్లో కదా కొత్త కదా అనుకుని తీసుకొచ్చాడంట. కాఫీ ఆయనకు వచ్చి అన్నట్టుగా కాఫీ పెట్టుకొచ్చి ఇచ్చాడంట. బంగారంలాగా సోఫా మీద కూర్చొని తాగేసింది. రెండో రోజు కాఫీ అన్నదంట. మనోడు సైలెంట్ అయిపోయాడు. ఇంకా రావట్లేదేంటి అంటున్నాడంట, ఇంకా తేటలేదంటుందంట. సరే మళ్ళీ గొడవ పెట్టుకుంటే ఎందుకులే అని అనుకుని ఆలోచిస్తాడు. మళ్ళీ జాగ్రత్తగా లేట్ అయినా జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇచ్చాడంట. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఇంకా పెట్టలేదా? చూడండి ఎలా అయిపోయిందో సమాజం. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటం తప్పులేదు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే తప్పులేదు. బాలేదు, నీకు హెల్త్ బాగాలేదు, ఖచ్చితంగా ఆ సమయంలో హెల్ప్ చేసుకుంటారు, తప్పులేదు. ఇక 3వ రోజు అలవాటు అయిపోయి ఇంకా తేవా అన్నదంట. పాపం భర్తకి కోపం వచ్చి చిరాకు వచ్చి, ఏంటి ఏదో ఫస్ట్ బాగాలేదనుకుని నేను ఒక రోజు హెల్ప్ చేశాను, రోజు ఇలా తయారయ్యిందేంటి ఈవిడ అంతు చూడాలి, ఈవిడ సంగతి తేల్చాలి, నీకు విడాకులు ఇచ్చేస్తాను అనుకుని గబగబా బయలుదేరి వెళ్ళాడంట. పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళిన మనిషి ఒక అరగంటకి ఇంటికి తిరిగి వచ్చేసాడంట. భార్య అడిగిందంట, నాకు విడాకులు ఇచ్చేస్తానన్నా కదా ఏంటి అని. పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళాను, పోలీస్ ఆయన అంటులతో ఉంటున్నాడు, స్తోత్రం చెప్పడు, అందుకే నేను వచ్చేసాను అన్నదట. మరి అక్కడి నుంచి అడిగి వెళ్ళి లాయర్ గారి దగ్గర కూడా వెళ్ళాడండి మనోడు కోపావేశంతో. లాయర్ గారి దగ్గరికి వెళ్తే కూడా లాయర్ గారు బట్టలు ఉతుకుతున్నాడంట. నేను ఎందుకు ఈ సందర్భం చెప్పాను తెలుసా మీకు? చాలామందికి వివేకం ఉండట్లేదు. భర్తని ఎలా గౌరవించాలి, భార్యని ఎలా చూడాలి, పిల్లల్ని ఏ స్థాయిలో పెంచాలి, మనం పడే కష్టం వాళ్ళ గురించే కదా. కొంచెం కూడా అవగాహన లేకుండా ఏదో రోజులు గడిచిపోతున్నాయి, ఏదో వెళ్ళిపోతుంది బండి అనుకుంటున్నారు, కానీ ఎవరి కర్తవ్యం వాళ్ళు నెరవేర్తించట్లేదు. బైబిల్లో ఎంత చక్కని వాగ్దానాలు ఉన్నాయి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏంటా మేలు? ABC. నీ కష్టాజీతం నువ్వే అనుభవిస్తావు. మీ పక్కలు షేకండి చెప్పండి, నీ కష్టాజీతం నువ్వు అనుభవిస్తావు. అప్పులు పాలవకుండా ఉండునుగాక, మీరే అనుభవించుదురుగాక, సర్వ సమృద్ధి ఈ సంవత్సర వాగ్దానం మీడల నెరవేరునుగాక. కష్టాజీతం వ్యర్థం అవ్వకూడదు, అది దేవుడు చెప్పిన వాగ్దానం. మరి భార్య ఎలా ఉండాలి? ఫలించే ద్రాక్షవల్లి. ఫలించే ద్రాక్షవల్లిలో మనం నేర్చుకోవాల్సిన పాట ఒకటి ఉంది. ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా తనంతట తాను నిలబడదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ద్రాక్ష చెట్టు తనంతట తాను నిలబడలేదు, బలహీనమైన ఘట్టం అని చెప్పాడు ముందుగానే. ద్రాక్ష చెట్టు ఒక పందిరి మీద ఆధారపడుతుంది. కుటుంబం కూడా భార్య భర్త, ఈ బంధాన్ని దేవుడు పెట్టాడు. విలువలు కాపాడుకుంటూ ఉంటే వివేకంగా ఆలోచిస్తారు. నాతో నీ పని అంటే, నా సంపాదన నాది, కొంతమంది నా హ్యాండ్ బ్యాగ్ నాదే, దేవుడికి స్తోత్రం చెప్పండి, నా జీతం నాదే అనుకుంటే ఫ్యామిలీ అంత ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు కష్టపడినా, ఆయన కష్టపడినా పిల్లల కోసమే కదా, కుటుంబం గురించే కదా. ఆ వ్యవస్థ చక్కగా ఆలోచన కలిగి నడిపించబడాలి. ఇక పిల్లల గురించి, ఒలీవ మొక్కలాగా మీ పిల్లలు ఉందురుగాక. ఇది ఈ వ్యవస్థలో మీరు వివేకంగా పిల్లలకి ఎంత కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడు ఉద్యోగమే కనీసం వాళ్ళ దగ్గరికి చేర్చుకుని, ఎలా చదువుతున్నావురా, హోంవర్క్ చేసావా, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉన్నావురా, కొంచెం పిల్లలతో ప్రేమ అనురాగాలు పంచుకోండి, మీ మమకారాన్ని పంచండి, కుటుంబ విలువలు కాపాడుకోండి. యేసయ్య మీ అందరికి వివేకాన్ని దయచేయునుగాక. దావీదు ఎప్పుడైతే వివేకంగా ప్రవర్తించాడో లోకుల్లో గనులుకున్న పేరు అతనికి ఇచ్చాడండి దేవుడు. చదువుతారా మాట? దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 8వ వాక్యం. నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవని, నిన్ను ద్వేషించే వాళ్ళని నీ ముందర నిలవనివ్వకుండా గొల్యాతులు అంటే వాళ్ళని పడగొట్టి
లోకంలోని అదిగో ఆ మాట తెచ్చేసుకోండి. లోకంలో గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు. కొట్టు చప్పట్లు. అలాంటి పేరు దేవునికి ఇచ్చునుగాక. నీ కుటుంబాన్ని గురించి 10 మంది మాట్లాడుకుని, ఫ్యామిలీ అంటే వీళ్ళండి, ఆదర్శవంతమైన దంపతులండి, అకుల్ల ప్రిస్కిల లాంటి వాళ్ళండి, అబ్రహాము షారా లాంటి వాళ్ళండి, జకరియా ఎల్జబెత్ లాంటి వాళ్ళండి. అలాంటి స్థితి దేవుడు లోకంలో గనులుకున్న పేరు యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. అలాంటి దీవెనలకరమైన పాత్రులుగా మీరు ఉండాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. 2 మాటలు చెప్పాను. ఒకటి, గనులుగా ఎవరిని చేస్తాడంటే వాక్యాన్ని అంగీకరించే వారిని. నెంబర్ 2, వివేకంగా ప్రవర్తించాలి. నెంబర్ 3, విలాప వాక్యాల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. విలాప వాక్యాల గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. దాని గనులు హిమము కన్నా శుద్ధులైన వారు, పాల కంటే తెల్లని వారు. అబ్బా, వండర్ఫుల్. ఒకసారి, గనులు హిమము కన్నా శుద్ధులైన వారు, పాల కంటే తెల్లని వారు. నెంబర్ 3, పరిశుద్ధపరచబడాలి. ఒకసారి ఆమెనంటారా? గనులుగా మారాలంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? గనులంట పాల కంటే తెల్లగా మారాలంట. హిమము అంటే మంచు కంటే తెల్లగా ఉండాలంట. అంత పరిశుద్ధత మనకి కావాలి. ఈరోజు మన పరిశుద్ధతను పాడు చేయడానికి ఎన్ని మన కళ్ళ ముందుకు వస్తున్నాయో. ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా నేను మీకు విశ్వాసులకి మాదిరిగా మీకు చెప్పే మాట ఒకటే: ఎంత పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటావో అంత ఘనతకెక్కే స్థాయిలోకి దేవుడు నేను తీసుకెళ్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. విలాప గ్రంథకర్త ఎవరో తెలుసా? ఇర్మియా గ్రంథాన్ని రాసిన ఆయనే ఈ విలాప గ్రంథాన్ని కూడా రాశాడు. అందుకే ఎక్కువగా కన్నీళ్లతో రాశాడు ఈ మాటలు. రేయి మొదటి జాము లేచి నీ పసిపిల్లల కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. యవనస్తుల గురించి మాట్లాడుతూ కాడి ఎత్తుకుంటే మేలు అని చెప్పాడు యవన కాలమందు. ఇన్ని అద్భుతమైన మాటలు ఇర్మియా గారు చెప్తూ ఇక్కడ ఏమంటాడు తెలుసా? గనులు పాల కంటే తెల్లని వారు. అంటే ఎంతగా నువ్వు పరిశుద్ధపరచు. ఇప్పుడు బాప్తిసం పొందాం, యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా మార్చింది. మరలా తొలగిపోయాం, మళ్ళా ప్రభు సంధికి వచ్చాం, బలను స్వీకరించాలి, ప్రభు బలలో చేతులు ఉంచాలి. అపవిత్రంగా కాదు కదా, తెల్లగా మార్చబడటానికి, హిమము కంటే తెల్లగా మార్చడం కొరకు శుద్ధీకరణ మనకి కావాలి. అందుకే బల్లారాధనకి ముందు శుద్ధీకరణ కూడా. ఎందుకంటే మనల్ని మనం దిద్దుకోవడానికి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం మనకు అవకాశం లేదు. కనీసం ఇంటి దగ్గరే ఉండే సిద్ధపరచబడి, ప్రభా నన్ను శుద్ధీకరించు, అపవిత్రంగా అయోగ్యంగా ఇందులో నేను పాలుపంపులు పొందితే మాకు అది శిక్షావిధి. అందుకొరకు నన్ను పరిశుద్ధపరచయ్యా, యోగ్యమైన మంచి మనసుతో ఈ బలలో మీరు చేతులుంటే ఖచ్చితంగా నిత్య జీవానికి మీరు వారసులుగా మార్చబడుదురుగాక. చేతుల పైకెత్తి ఒక్కసారి ఆమేనండి. పరిశుద్ధమైన బల్లకి యోగ్యులుగా మార్చబడుదురుగాక. ఇక్కడ 2 పదాలు చెప్పాడు. హిమము అంటే మంచు ఎంత తెల్లగా ఉంటుందో, పాలు ఎంత తెల్లగా ఉంటాయి. మీ అంతరంగం కూడా అలాంటి పరిశుద్ధమైన మార్గాల గుండగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. గొప్ప సేవకులు, గొప్ప దైవజనులు, గనులైన సేవకులు కొన్ని వారి సేవ అనుభవాలు చెప్తే నేను విన్నాను. వారు చెప్పిన మాట ఏమిటంటే, మన పరిశుద్ధత కాపాడబడాలంటే 3Q అనే సూత్రాన్ని పాటిస్తే చాలంట. ఒక వ్యక్తి పరిశుద్ధతను కాపాడుకోవాలండి. ఎందుకంటే ఆదివారం వస్తాం, మళ్ళీ ఆదివారం దాకా అడ్రస్ లేకుండా ఎక్కడో ఉంటాం, మరలా ఆదివారం కనబడతాం. ఈ వారం రోజులు ఉద్యోగాలు, పనులు, డ్యూటీలు, ఓటీలు, ఫ్రెండ్స్, అమ్మో చాలా మూమెంట్స్ బోల్డని ఎదురవుతాయి మనకి. ఈ లోకంలో ఏ పాపం మనకి అంటకుండగా, దరికి చేరకుండగా పరిశుద్ధత కాపాడుకోవడానికి 3Q. వాళ్ళు యవనస్తులైనా, కుటుంబస్తులైనా, ఎవరైనా 3Q అనే సూత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకోవచ్చు. 3Q అన్నయ్య, 3Q అంటే అర్థమయ్యేటట్లుగా చెప్పండి అని అంటే, నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ఒక సిస్టర్తో మనం మాట్లాడేటప్పుడు
3 అనే సూత్రాన్ని పాటించాలంట. 3 అడుగుల దూరంలో ఉండాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పట్లేదు. ఇప్పుడు అలా లేదు, అంతా దగ్గరికి 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడు. ఎవరితో మాట్లాడినా, వాళ్ళ సిస్టరా, పెద్దోళ్ళ, ఎవరా, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకొని 3 అడుగుల దూరంతో మాట్లాడు. కొంతమందికి డౌట్ వచ్చింది, 3 అడుగుల్లో ఉన్నానా లేదా అనుకుని కొంతమంది అనుకుంటున్నారు మనసులో. ఇప్పుడు వాళ్ళు దగ్గర చేరిన నువ్వు వెనక్కి వెళ్ళు, పర్లేదు. 3 అడుగుల దూరంలో మాట్లాడి నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటావు. నెంబర్ 2, 3 అనే సూత్రం ఏంటంటే 3 నిమిషాలే మాట్లాడు. అలా లేదు కదా ఇప్పుడు. ఆడోళ్ళతో నీకేంటి ఫోన్ నెంబర్, వాళ్ళ నెంబర్ నీకెందుకు అసలు? నాకు అర్థం కాదు. అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు తెలిసి ఒక సేవకునిగా పరిచయం ఏది కావాలన్నా అక్కకి చెప్తాను, అక్క చూసుకుంటుంది వాళ్ళ సంగతి. మీ కుటుంబాల్లో కూడా నీకు ఒక చక్కని కుటుంబం ఉంది, లేకపోతే ఒక మంచి ఉద్యోగంలోనో స్థాయిలో ఉన్నో, నువ్వు చాటింగ్ చేయవలసిన పనేం వచ్చింది? వాళ్ళతో మాట్లాడవలసిన పనేంటి నీకు? ఏదైనా మాట్లాడు, ప్రైజ్ లార్డ్ అక్క బాగున్నావు, అంతే. 3 నిమిషాలుగా నీకు కదా. ఇప్పుడు ఫోన్ కాల్స్ అలా లేవు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలా ప్లాస్టర్ అయితే బాగుండు అనిపిస్తుంది వాడికి. 3 నిమిషాలు కాదు, 30 నిమిషాలు అయినా ఫోన్ అవ్వట్లేదు. ఎప్పుడు చేయి బిజీ అని అవుతుంది ఈ మనిషికి. సో నెంబర్ 3, ముగ్గురు ఉండేటట్లు మాట్లాడాలి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడావు అనుకో, 3వ పర్సన్ అక్కడ ఉండాలి. ఇప్పుడు అలా లేదు కదా. అలా వచ్చే నువ్వు పార్క్కి, నేను వచ్చేస్తానే. అలా వచ్చే బీచ్కి నేను వచ్చేస్తానే. అందుకే పరిశుద్ధత భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు చాలా దారుణంగా, ఎంత దారుణం అయిపోయారంటే యూత్ ట్రెండ్ మరీ దారుణంగా. మళ్ళీ బల్లారాధనకి ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలో వచ్చి బల్లలో అలా. అది ఎంతవరకు సమన్వయం? ఎంతవరకు నీ మనస్సాక్షికి నొప్పించట్లేదు? నీ మనస్సాక్షి గద్దించట్లేదు? నీ అంతరాత్మకు పరిశుద్ధాత్మ దుఃఖం కలిగి చేయట్లేదు? ఆలోచించండి. ఉదయం దేవుని కృప మీ మీదకు దిగవచ్చునుగాక. పరిశుద్ధపరచబడుకుందాం. ఇప్పుడు లోపాలు ఉండవని చెప్పం, ప్రతి వారిలో ఏదో ఒక లోపం దిద్దటానికి దేవుడు ఉన్నాడు. అందుకే పరిశుద్ధపరచుకోవటానికి ఈ కూడిక. ఇప్పుడు యోసేపుకి శోధన వచ్చింది. యోసేపుకు శోధన వచ్చినప్పుడు జయించాడు. అదే శోధన శాంసన్కు వచ్చినప్పుడు ఓడిపోయాడు. ఈరోజు మీరు ఆలోచించండి. యోసేపుకి ఘనత వచ్చింది, శాంసన్కి ఘనత లేదు. ఎందుకంటే పరిశుద్ధత ఎంత కాపాడుకుంటామో అంత ఘనతలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళునుగాక. చూడండి, యోసేపు గురించి మీకు చదివిస్తాను ఈ పరిశుద్ధత అనే చోటను గురించి. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 13వ వాక్యం. ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత. ఆమేనండి. ఒకసారి యోసేపుకి ఎందుకు ఘనత ఇచ్చాడో తెలుసా? ఒకటే, పరిశుద్ధత. ఈరోజు యవనస్తులు, మీ ఆత్మీయ భవిష్యత్తు, మీ నుండి 100 ఏళ్ల భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. ఉన్నతంగా దీవించబోతున్నాడు దేవుడు. పరిశుద్ధతను కాపాడుకుందురుగాక. ఇంకా తల్లిదండ్రులకి ఈ మాట చెప్తున్నాను, మీ పిల్లల్ని అసలు ఖాళీగా ఉండనివ్వద్దు. వాళ్ళకి చదువు అయిపోయిందా, ఏదో ఒక కోర్సు నేర్పించండి. ఎందులో కొందులో ఖాళీగా మాత్రం ఖాళీగా ఉన్నాడా? అవ్వమ్మ ఖాళీగా ఉంది, ఇది నిజమాని వచ్చేసాడు. చాలా డేంజర్. ఒంటరిగా ఉండడం చాలా ప్రమాదం. ఖాళీగా ఉంటే చాలు, అంతే. మరలా తల్లిదండ్రులకి నా 2 చేతులు నమస్కరించి ఒక అన్నయ్యగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు, మీ పిల్లల్ని ఖాళీగా ఉండనివ్వద్దు. వాళ్ళు చదువు అయిపోయింది, సిలబస్ అయిపోయింది, ఏదో కోర్సులో జాయిన్ చేసేయండి, ఏదో ఒకటి నేర్చుకోమనండి. లేకపోతే అందాక ఖాళీ ఉండి అందులో జాయిన్ అయ్యి జాబ్ చేయమని. ఖాళీగా మాత్రం ఉంచొద్దు. ఖాళీగా ఉండమంటే వాళ్ళ మైండ్ సెట్ పాడైపోతుంటుంది. భవిష్యత్తుని పాడు చేయడానికి అపవాది ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. అందుకే ఖాళీగా పెట్టుకోవద్దు, ఖాళీగా ఉండొద్దు. స్త్రీలు కూడా, మీకు భర్త డ్యూటీకి వెళ్ళిపోతే ఖాళీగా ఉండి అనవసరంగా వ్యర్థంగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మోకాళ్ళేసి ప్రార్థన చేయండి.
ఫ్యూచర్ గురించి, మీ కుటుంబం గురించి, ఒక ఇల్లు కట్టుకోవాలని ఆ ఇబ్బందులు సమస్యల గురించి దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. యేసయ్య కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. సమయం అయిపోతుంది. చివరి 2 మాటలు రిఫరెన్స్లు ఇచ్చేసి ముగిస్తా. 4వ మాట, ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 19-20 వాక్యాలు. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 19-20 వాక్యాలు. ఇతడు ఆ 30 మందిలో గనుడై ఇతడు అధిపతి ఆయన. ఆ 30 మందిలో ఘనుడై అధిపతి ఆయను. ఆ మొదటి 3 సమానవాడు కాలేదు. అతని గురించి చదువుతూ వెళ్తే బెనాయా. ఆమెన్ అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి ఆమెన్. అక్కడ వ్రాయబడి ఉంది కదా, క్రియల చేత ఘనత నొందిన పరాక్రమశాలికి పుట్టిన బెనాయా. సో 4వది, సాహస క్రియలు చేయాలి అనండి. మీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి ఆ మాట. సాహస క్రియలు చేయాలి. ఇంకొకసారి చెప్పండి, సాహస క్రియలు చేయాలి. నీకు దేవుడు ఘనతనివ్వాలంటే ఇక్కడ ఒక అద్భుత సందర్భం చెప్తాను. ఇది చరిత్రే కానీ పాఠం చెప్తాను. బెనయా అనే ఒక వ్యక్తి ఒకప్పుడు సైనికుడిగా ఉండేవాడు. వినాలి. సైనికుడు, దావీదు దగ్గర సైన్యంలో సైనికుడిగా పనిచేశాడు ఒకప్పుడు. దేవుడు అతనికి ఎంత ఘనత ఇచ్చాడో తెలుసండి. సైనికుడిని దేవుడు తీసుకెళ్ళి సైన్యాధిపతిగా చేశాడు. ఒక్కరికి ఆమెను హల్లెలూయా స్తుతి స్తోత్రం లేదు. ఇప్పుడు వాచ్మెన్ వానర్ అయిపోతే ఎలా ఉంటుంది? సైనికుడు ఇప్పుడు ఏమయ్యాడంటే సైన్యానికి అధిపతి అయిపోయాడు. దావీదు కాలంలో సైనికుడే. సొలొమోను కాలానికి వచ్చినప్పటికీ ఇతడు సైన్యాధిపతి అయ్యాడు బెనాయా. 30 మందిలో ఘనతకెక్కాడు. 30 మందిలో ఒక ఘనత పొందిన వ్యక్తిగా మారిపోయాడు. తన క్రియల ద్వారా ఏం చేశాడు అన్నయ్య? చాలా చేశాడు, కానీ అందులో ఒక మాట ఏమిటంటే సాహస కార్యం. అదేంటో చెప్పనా? దావీదుకి దాహం వేస్తోంది, నీళ్లు తీసుకురావాలి. అలాగని నీళ్లు తీసుకొద్దామని వెళ్ళటానికి అక్కడేమో బావి ఉంది, నుయ్యి ఉంది. ఆ నూతులో సింహం ఉంది. ఎవరైనా వెళ్తారా? పులి తిరుగుతుందంటేనే రోడ్డు మీదకి రావట్లేదు జనం, ఇప్పుడు పనికి వెళ్ళలేదు. అలాంటిది నూతులో పులి ఉందక్క, ఆ సింహం ఉంది, ఆ నూతులో సింహం ఉంది. ఇప్పుడు నీళ్లు తీసుకురావాలి. అదేమో మంచు కాలం. మామూలు టయానికే రాము. మంచు కాలంలో ఎలా ఉంటుంది? అసలు ఇంట్లోంచి బయటికి రాము. ఎవరు వస్తారు? అసలు చాలామంది ఉన్నారు. కానీ బెనాయా చేసింది ఏంటో తెలుసా? దావీదు కోరిక, తన యజమానుడు కోరిక నెరవేర్చాలని, ఆ సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్నాను కదా, ఆ సైన్యానికి ఒక ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా నేను ఉండాలని బెనాయా ఏం చేశాడు తెలుసా? మంచు కాలంలో బావిలో సింహం ఉన్న వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ యజమానుడు దాహం తెచ్చడానికి నీళ్లు తీసుకొచ్చి ఆ సాహస కార్యం చేశాడు. ప్రాణానికి తెగించాడు. బెనయాలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే తెగింపు. ఒక వ్యక్తికి ఏది చేయాలన్నా తెగింపు రావాలండి. తెగింపు రాకుండా ఘనత రాదండి. సాహసంతో, ఒక కొవ్వొత్తు ఉంది, ఊరకనే వెలగదు కదా, కరిగిపోతుంటేనే వెలిగించేది. నువ్వు దేవుని కొరకు కూడా సంఘం అనే శరీరంలో ఒక అవయవంగా ఉన్నావు కదా, ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతే కాదు. నీకు ఘనతకు రావాలంటే దేవుని కొరకు ఏదో ఒక సాహస కార్యం, నీ తోటల్ని రక్షించటము, నీ యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశలు నెరవేర్చటము, సంఘం కొరకు ఏదో ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించటము, ఏదో ఒక సాహస కార్యం చేయి. బెనయా 30 మందిలో దేవుడు ఘనత పరిచినట్లుగా అలాంటి ఘనతకి ఎక్కిన వాడిగా నేను చేయబోతున్నాడు. చప్పలు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? గుడ్. చివరి మాట, ఆఖరి మాట, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. మూల వాక్యం చదువుకున్నాం కదా, ఆ రిఫరెన్స్ ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 30:19. వారిలో కృతజ్ఞతా స్తోత్రములు సంబరములు పడివారు స్వరములు వినబడును,
జనులు తక్కువ మంది కాకుండా విస్తరింప చేస్తాను, అల్పులు కాకుండా వారిని గనులుగా చేస్తాను. చాలు. చివరి మాట, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేనండి. ప్రభు అదే చెప్తున్నాడు, వారిలో కృతజ్ఞతా స్తుతి, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించారు దేవుడు. ఈరోజు నీకు ఏ స్థాయికైనా వెళ్ళిపో, ఏ పరిస్థితిలోనైనా సరే నీవు ఉండు, కానీ ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావో, ఏ స్థితిలో నుంచి వచ్చావో అది మాత్రం మర్చిపోవద్దు. ఏ స్థితిలో దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడో అది గుర్తుపెట్టుకోవాలి ప్రతివారు. దేవుడు ఏ స్థితిలో ఆ ఇల్లు కట్టావో, ఏ పరిస్థితిలో ఆ ఎగ్జామ్ పాస్ అయిందో, ఏ పరిస్థితిలో అనారోగ్యం నుంచి దేవుడు బాగు చేశాడో, ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను చెక్కాడో అది ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఎలాగ నీకు రక్షణ వచ్చిందో, ఎలాగ నీ కుటుంబానికి వెలుగు వచ్చిందో అది ఎప్పుడు నీ జీవితంలో పొరపాటును కూడా మర్చిపోవద్దు. దేవుడిని ఏ స్థితిలోకైనా తీసుకెళ్ళనివ్వండి, స్థితి మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళలో కృతజ్ఞత ఉంటుంది. ఆ కృతజ్ఞతే వాళ్ళని ఘనతలోనికి తీసుకొచ్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. అలాంటి జీవితం, అలాంటి ఆశీర్వాదం యేసయ్య మీకు ఇవ్వాలని ప్రభు ఇలా చెప్పాడు కదా, నన్ను ఘనపరచు వారిని. ఎలా ఘనపరుస్తాం ప్రభుని? కృతజ్ఞతాస్తుతులతో. దేవుడు నీ నుంచి ఏం కోరుకోవట్లేదు, నీ నోట జిహ్వ ఫలము కృతజ్ఞత అర్పించాలి. అసలు ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి తెలుసా? వారమంతా దేవుడు నిన్ను కాపాడి నందుకు కృతజ్ఞతాస్తుతులతో గుమ్మములు అలా అడుగు పెట్టాలి. ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే ఎక్కించిన సెలన్లు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, తెలుస్తుంది. దేవుడు ఫ్రీగా నీకు ఆక్సిజన్ ఇచ్చాడు కదా, ఎంత కృతజ్ఞత చెల్లించాలి దేవుడికి. దేవుడిని ఇన్ని సంవత్సరాలు బ్రతికించి కాపాడాడు కదా, ఎంతగా దేవునికి మనం రుణపడి ఉండాలండి. అందుకే ఈరోజు నువ్వు గనులుగా మారాలంటే ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు, ఇచ్చిన స్థితిని బట్టి దేవుడికి దూరం అవ్వద్దు, ఇచ్చిన స్థాయిని బట్టి దేవుణ్ణి వ్యతిరేకించవద్దు. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, దేవుణ్ణి ఏ స్థితిలో ఉంచాడు అన్నీ గుర్తుపెట్టుకుని దేవునికి కృతజ్ఞులుగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అన్యజనుల మధ్యలో గనులుగా మార్చునుగాక. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ అల్పులుగా ఉన్నావో అక్కడ నిన్ను గనులుగా దేవుడు దీవించునుగాక. ఈరోజు షమ్మా మినిస్ట్రీ పరిచర్య మన కన్నుల ముందు ఎంతోమంది ఈ సేవ ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఉన్నారు. వారికి తెలిసి సేవ ఏ స్థాయిలో ఈ సేవ కట్టబడిందో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడో. ఒకటే, గుండె నిండా కృతజ్ఞత మనకు ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళిన నా స్థితి ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఒంటరైన వాడు 1000 మంది అవుతారని వాగ్దానం ఇచ్చాడు దేవుడు, చేస్తాడు. కృతజ్ఞతతోనే బ్రతుకుదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తున్నాను. నేను వారిని గనులుగా చేసేదను. మీ పక్కలకు షేకండి ఇచ్చి వాగ్దానం చెప్పండి, నేను వారిని గనులుగా చేసేదను. ఎవరిని దేవుడు గనులుగా చేస్తాడు? 5 మాటలు. నెంబర్ 1, వాక్యమును అంగీకరించు. నెంబర్ 2, వివేకంగా ప్రవర్తించు. నెంబర్ 3, పరిశుద్ధపరచబడాలి. నెంబర్ 4, సాహస క్రియలు చేయాలి. నెంబర్ 5, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ మాటలు అనుసరించండి, ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు గనులుగా చేస్తాడు. ఓకే. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చదివితే ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందా? డ్రైవర్ రూల్స్ పాటిస్తే సురక్షితంగా ఉంటామా? అది విన్నారు, వాక్యం అందరూ విన్నారు, కానీ పాటించే వాళ్ళు ఎంతమంది? థియరీ బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ చాలా వెరీ ఇంపార్టెంట్. అది పాటించిన వాళ్ళకి ఘనత. అందుకే చెప్తున్నాను, గనులుగా దేవుడు మిమ్మల్ని చూడాలి, నా కనులతో చూడాలి. యేసయ్య మిమ్మల్ని గనులుగా మార్చునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. అందరూ